తన యొక్క నిర్ణయాలు, తన మనస్సులో మాట ఎవరితో చెప్పుకుంటాడు? ఈరోజు మనతో ఏ విధంగా ఆయన యొక్క నిర్ణయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాడు? ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఎవరికి తెలియపరుస్తారు అనేటువంటిది మనము కాస్త ధ్యానించి, ఏం చేతనంటే ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం కదా, బల్లారాధన. బల్లారాధనకు సంబంధించి మనము కూడా సిద్ధపడాలి. ప్రతి దినము కూడా సిద్ధపాటులే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క బల్లారాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి యోగ్యత, ఒక అర్హత, నేను ఉండాలి, నేను పొందాలి అన్నట్లుగా ప్రిపరేషన్ కలిగి, సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో మనము జీవించాలి, ఆయన రాకడ వరకు కూడా. అయితే మనము మన యొక్క విధానాన్ని బట్టి నెలకు మొదటి వారానికి వచ్చేసరికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యములో ఆయన యొక్క దృష్టిలో మనం ఎలాగున్నాం అనేటువంటి విధానము కూడా మనము కాస్త ఆలోచన చేద్దాం. ప్రియులరా, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ వచనము వరకు. మీ హృదయమును కలవరపడనివ్వద్దు, దేవుని యందు విశ్వాసముంచుచూ ఉన్నారు, నా యందును విశ్వాసము ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను కదా, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నా. నేను వెడతాను, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మును తీసుకొని పోతాను. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ప్రభువారు ఆయన యొక్క మాటలను ఎవరితో పంచుకుంటున్నారు చెప్పాలి. ఆయన హృదయములో ఉన్నటువంటి తలంపులు లేక నిర్ణయాలు ఈ సందేశము ద్వారా ఎవరితో పంచుకుంటున్నారు? మీకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? ప్రభు యొక్క బోధలు భలే ఉంటాయి. ప్రభు యొక్క బోధలు ఎన్ని రకాలో తెలుసా? ఎక్కడెక్కడ చేశాడో తెలుసా? ప్రభు యొక్క బోధలు చెప్పండి. 1, కొండ మీద చేశాడు, వెరీ గుడ్. 2, ఏమండి, ధోని మీద చేశాడు, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. 3వది ఎక్కడ చేశాడు? 3వది ఎక్కడ చేశాడు? చాలా చోట్ల చేశాడు ఆయన, కానీ కొన్ని చెప్పమంటున్నాను నేను మిమ్మల్ని. 1 బాగానే చెప్పారు, కొండ మీద. 2వది ధోని మీద. 3వది మిద్దె మీద. ఎక్కడ? మిద్దె మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత గచ్చమనే తోటలో. ఇలాగ కొన్ని ప్రత్యేకమైనటువంటి బోధలు వచ్చినటువంటి వారితో పంచుకున్నాడు. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి బోధ, ప్రత్యేకమైనటువంటి నిర్ణయం, తన యొక్క ఆలోచన, తన ఆస్తి కొరకు, బాగా అర్థం చేస్తే తన ఆస్తి కొరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే, నా తండ్రి దగ్గర చూడ, నా తండ్రి దగ్గర ఆస్తి ఉంది, ఆ ఆస్తి నాకు చెందుతుంది, నాకు చెందినటువంటి ఆస్తి మీదే. ఎంత ప్రూఫ్ చూడండి. నాకు చెందినటువంటి ఆస్తి మీదే. అయితే ఈ మాటలు ఎవరితో పంచుకున్నాడు దేవుడు? యేసయ్య. యేసయ్య దగ్గరికి చాలామంది వచ్చేవారు. యేసయ్య ఏనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చాలామంది వెంబడించేవారు కదా. దాంట్లో కొంతమంది ఎలా వెంబడించేవారంటే,
దయ్యాలు పట్టుకున్నటువంటి వారు, రోగాలతో ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన చేస్తాడు, మనం బాగుపడతాం. బాగుపడిన తర్వాత మామూలే, ఆయన వెంబడించే వాళ్ళు కాదు సుమా. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, మొత్తం మీద వచ్చేవారు. ఎవరు వచ్చేవాళ్ళు అంటే దెయ్యాలు పట్టుకున్నటువంటి వారు, తర్వాత రోగాలతో ఉన్నటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చేవారు. ఎంతవరకు వాళ్ళు ఉండేవారంటే ఆ కార్యం జరిగేంత వరకు. ఇప్పుడు కూడా అంతే, ఇది మారలా. కార్యం అయ్యేంత వరకు కూడా అంతే కదా. ఆ పాస్టర్ గారు నెత్తి మీద చెయ్యించి ప్రార్థన చేసేంత వరకు అంతే. దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, మళ్ళా అడ్రస్ అనేది ఉండదు అంతవరకు. ఇది ఒక గ్రూపు. రెండో గ్రూపు పొట్ట కోసం. దేనికోసం? దేనికోసం అండి? ఆయన దగ్గరికి వెళ్తే పలహారం దొరుకుతుంది. ఆయన దగ్గరికి వెళితే మనకు అన్నీ బాగుంటాయి. ఈరోజు కూడా అంతే, ఈరోజు కూడా అంతే. సేవకులు కానీ విశ్వాసులు కానీ మనకు కొత్త బట్టలు వస్తాయి ఆయన దగ్గరికి వెళ్తే. లేకపోతే మన యొక్క పేరు మారుమురుగుపోతుంది, మనకంటూ ఒక తెల్ల బట్టలు వస్తాయి, మనకంటూ అమెరికా నుండి ఫండ్ వస్తుంది, లేకపోతే మనకంటూ దేవునికి స్తోత్రం. ఎన్నో ట్రిక్స్ అన్నమాట. ఈ దేవుని యొక్క సేవ బాగుంది, ఈ దేవునితో కనుక నడిచినట్లయితే మన పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది, అందరూ వచ్చి కానుకలేస్తారు, మంచి పేరు, తర్వాత కూటాలు ఉంటాయి, అక్కడ మంచి భోజనాలు దొరుకుతాయి. ఇదొక ఎత్తుగడ. ఇటు సేవకులమైనటువంటి మాకు కానీ విశ్వాసులైనటువంటి వారికి కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించే గుంపు కాదు ఇది. అర్థమైంది కదా. ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వారిలో ఉండి అడ్డమైనటువంటి దారుల్లో ఇది ఒక వ్యాపారంగా చేసుకొని జీవించే వాళ్ళు కూడా లేకపోలేదు. నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను, టిప్ టాప్గా తయారయ్యే ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన బెడ్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అలాగే నుంచుంటున్నాడు ఆయన. ఇదేంటి? ప్రార్థన చేసేంతవరకు బాగానే ఉంది, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని బాగా చెప్తున్నాడు, కానీ అక్కడే నుంచుంటున్నాడు 5 నిమిషాలు. వాళ్ళు కానుకలు ఇస్తూ ఉన్నారు, కానుకలు ఇవ్వకపోతే దబాయిస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? దబాయిస్తున్నాడు. నేను ప్రార్థన చేశాను కదా, నువ్వు కానుక బాబా అంటే దేనికోసం? దేనికోసం అండి? ప్రైజ్ ద లార్డ్. కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్లు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి విశ్వాసులకి సంబంధమే ఉండదు. ఆ టీవీలో కానీ. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రకమైనటువంటి గుంపు, మొదటి గుంపు ఏంటి? స్వస్థతలు, మహిమలు అయితే అయ్యేంత వరకు అంతే. రెండో గుంపు వాళ్ళ యొక్క జానుడు పొట్ట కోసం చేసే భక్తి. మూడో గుంపు ఉంటుంది, ఏంటో తెలుసా? చూసే గుంపు. ఏంటో తెలుసా? చూసే గుంపు. ఏం గుంపు ఇది? చూసే గుంపు. ఆయన చేస్తున్నటువంటి మహిమలు చూడటం మట్టుకే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వినేంత వరకే, ఆయన వెంబడించటం అనేటువంటిది ఉండదు. ఇక నాలుగో గుంపు ఉంటుంది, ఏంటో తెలుసా? ఆయన హత్తుకునే గుంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను వెంబడించే గుంపు, తుది శ్వాస వదిలేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టనటువంటి గుంపు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, నేను ఆయనను విడిచిపెట్టను, ఆయన సన్నిధిని విడిచిపెట్టను, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టను, ఆయన ప్రార్థనను విడిచిపెట్టను. ఆయన ఇచ్చే మన్నా కూడా నేను విడిచిపెట్టను, పరమ మన్నా. బాగా అర్థం చేసుకోండి. ఏం చేస్తానంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి.
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 34వ వచనము. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనుసియు తమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట హత్తుకొని. ఏంటండి 4వ గుంపు ఏంటి? హత్తుకొని. ఆమేన్. మొదటి 3 గుంపులు కూడా చూడండి, మొదటి 3 గుంపులు కూడా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఏదో బాగుంటాం ఆయన దగ్గరికి వెళితే అంతే. ఒకవేళ ఆయనకే ఏదైనా జరిగితే మనం ఆయనతో ఉండాలి. కాపరికి ఏదైనా జరిగితే మనము ఆయనతో ఉండాలి. సేవ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు మనం అందరము కలిసి ఉండాలి అన్నటువంటి తత్వం, హత్తుకొని ఉండే తత్వము కొంతమందిలోనే ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు హత్తుకున్నటువంటి గుంపు ఎవరు? మనం ఉంటున్నామా? వ్యక్తిగతంగా ఆలోచన చేద్దాం. మనం ఉంటున్నామా? మనము ఉంటే ఈ మాట మనతో చెప్తున్నట్టే లెక్క. ఏ మాట? 14వ అధ్యాయము మొట్టమొదటి నుంచి 3 వచనాల వరకు చదివించాను కదా. మీ హృదయములను కలవర పడనియ్యకండి. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? హత్తుకున్నటువంటి వారితో. హత్తుకున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పాలి. ఆ హత్తుకున్నటువంటి వాళ్ళు ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి వాళ్ళ? ఆయన ప్రార్థన పెడుతూ ఉన్నప్పుడు వేల కొలదిగా జనాలు వస్తున్నటువంటి జనసమూహమా? ఆ బోధ అయిపోయింది. ఆయన యొక్క ఉద్దేశం అయిపోయింది. ఆయన నిర్ణయం అయిపోయింది. కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి నిర్ణయము నోవాహుతో తీసుకున్నప్పుడు, అబ్రహాముతో తీసుకున్నప్పుడు, మోషే గారితో తీసుకున్నప్పుడు, దావీదు గారితో తీసుకున్నప్పుడు ఆయన పంచుకున్నాడు సుమా. ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకొని ఏమంటున్నాడో తెలుసా? మీరు కలవరపడనివ్వకండి, మీ హృదయములను నిబ్బరముగా ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరి వీళ్ళు? మీరు పడవద్దు, మీ హృదయములను నిబ్బరముగా ఉంచుకోండి. ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసయ్య ఎవరో తెలుసా? హత్తుకున్నటువంటి వారు ఆయన శిష్యులు. చెప్పరే ఎవరండి? ఆయన శిష్యులండి. ఆయన శిష్యులు. ఏదైనా సరే ఒక రహస్యం ఉన్నదనుకుందాం. మనకు స్నేహితులు ఉంటారు కదా, అందరితో పంచుకుంటామా మనం? జార్జి, మనకు ఒక ఉద్దేశం ఉంది. ఇంట్లో గొడవలో, లేకపోతే వీధిలో గొడవలో, లేకపోతే ఒక రకమైనటువంటి హృదయంలో బాధ, స్నేహితులు ఉన్నారు అనుకుందాం. ఆ స్నేహితులు అందరితో మనం పంచుకుంటామా? ఏం చేతనండి? స్నేహితులు అందరూ కూడా స్నేహితులు కాదు. ఆ స్నేహితుల్లో ప్రాణ స్నేహితులు ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. ఆ స్నేహితుల్లో ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ ప్రాణ స్నేహితులతో మనం పంచుకుంటాం కదా. ఇప్పుడు ప్రాణ స్నేహితులైనటువంటి విశ్వాసులు, లేకపోతే ఈ యొక్క శిష్యులు ఉన్నారు యేసు ప్రభుల వారికి. ఏం చేతనంటే నన్ను వెంబడించు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి హత్తుకున్నారు కదా. ఆ హత్తుకున్నటువంటి వారిలో మరలా ప్రాణ స్నేహితుడు ఎవరు చెప్పాలి? ఆ హత్తుకున్నటువంటి వారిలో శిష్యుల్లో ప్రాణ స్నేహితుడు ఎవరు? యోహాను గారు. అంతే. ఎవరండి? యోహాను గారు. యోహాను గారు ద్వారా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సందేశం ప్రభువారు మనకిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కూడా ప్రాణ స్నేహితులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత టైం అయినా మీరు ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. మీరు వింటారని నేను భావిస్తూ ఉన్నాను. మళ్ళీ ఈ సమయం మనకు రాదు. ఈ సందేశం మరలా మనం వినలేం. ప్రియులరా, ఏం చేతనంటే ఇంతవరకు చేసినటువంటి బోధ, ఇంతవరకు చేసినటువంటి ఆయన యొక్క సువార్త వేరు. ఇంకా ఆయన వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు.
చెప్పవలసినవి అన్నీ కూడా చెప్పేశాడు జనాలకి. కానీ ప్రాపర్టీ విషయంలో శిష్యులకు, ప్రాణ స్నేహితులకు చెప్పవలసినటువంటి విషయాలు, ఈ ప్రాణ స్నేహితుల్లో ఎవరు లేరు చెప్పాలి. ఈ ప్రాణ స్నేహితులకు చెప్పవలసినటువంటి నిర్ణయంలో ఎవరు లేరు? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి అయిపోయింది. చాలండి, చాలు. వాడు ఆ ముక్కను పుచ్చుకొని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటకు వెళ్ళిపోయాడు. వాడు ఉండగా ఆ ఎవడు వాడు? ఒక నికృష్టుడు ఉన్నాడు. హాని తలపెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. సైతాను చేత బంధించబడ్డవాడు ఉన్నాడు. సైతాను యొక్క నిర్ణయము చొప్పున వాడబడుతూ ఉన్నాడు. ఆ ప్రాణ స్నేహితుల్లో ఒక్కడు వెళ్ళిపోయిన తరువాత ఆయన నిర్ణయాన్ని పంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఎస్, స్నేహితులందరూ కూడా మంచోళ్ళని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ స్నేహితులు ఏం చేస్తారు? తగలబెట్టేస్తారు. చాలా జాగ్రత్త సుమా. నమ్మకమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. అటువంటి వ్యక్తులతో, రే బాబు, నేను నీతో పంచుకున్నాను, ఇంకెవరితోటి పంచుకోలేదు, ఎవరితోటి చెప్పక అంటే ఇంక చెప్పడు వాడు, అంతే. కనీసం నా భార్య కూడా తెలియకూడదు సుమా, అస్సలు నేను మనసులో ఉంచుకుంటాను. ప్రాణ స్నేహితులు. అయితే ఇరికించే స్నేహితులు కొంతమంది ఉంటారు. స్నేహితులే వాళ్ళు, గేలి చేసేవాళ్ళు, అపహాసం చేసేవారు, పడితే నవ్వేవాళ్ళు, వీళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా స్నేహితులే. వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రభువుకు తెలుసు ఆ విషయం. అందుకనే యూదా ఇస్కరియోతు ఉండగా తన నిర్ణయము, తన ఆస్తి గురించి, తను ఉండే చోటు గురించి, గమ్యాల గురించి ఆయన పంచుకోలేదు. వాడు వెళ్ళిపోయిన తరువాత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా? 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా నిర్ణయం, ఆయన వ్యక్తిగత నిర్ణయం, ప్రాణ స్నేహితులైనటువంటి శిష్యులకు చెబుతున్నటువంటి సందేశం, ప్రాణ స్నేహితులతో పంచుకుంటున్నటువంటి సందేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయనను హత్తుకునే రీతిలో మనం కూడా ఉన్నట్లయితే, ఆయనను ప్రేమించే రీతిలో మన సంఘము కూడా ఉన్నట్లయితే, ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో కూడా దేవుడు మనకేం చేస్తాడు? అనేకమైనటువంటి సూచనలు ఆయన చూపుతూ ఉంటాడు. ఈ పుస్తకం మట్టికి ఇది సమాప్తం అయిపోయింది అని చెప్పి అయిపోయినటువంటి నిర్ణయం కాదు ఆయనది. ఇంకా ఉన్నాయి నిర్ణయాలు. ఆయన ఏం చేస్తాడంటే తెలియపరుస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు గారు కాలంలో నాకు ఈ విధంగా చెప్పాడంటే ప్రూఫ్ కావాలని చెప్పేసి ప్రజలు అడిగారు. ప్రూఫ్ లేదు. నా హృదయానికి తెలుసు, ఆయన యొక్క మనసుకు తెలుసు, నా నీతికి తెలుసు, ఆయన యొక్క నీతికి తెలుసు, అంతే. అప్పుడున్నటువంటి మాటలు. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? ప్రూఫ్ ఇచ్చేసాడు అందరికీ. దేవునికి, ప్రపంచానికి ఇచ్చేసాడు. ఆమేన్. ఇది కాదు, ఇది లేదు, ఇది అవ్వదు, ఇది ఆయనకు అసాధ్యము అనేటువంటిది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణ స్నేహితునిగా భావించి ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ లేఖనం ఉందే, ఈ లేఖనాన్ని నీ చేతిలో పెట్టాడు. ఆమేన్. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నాడు అన్నటువంటి ప్రత్యక్షత ఏదండి? ఈ యొక్క గ్రంథమే. ఆమేన్. నువ్వు నమ్మితే, నేను నమ్మితే దేవుడు ఎంత కార్యమైనా చేస్తాడు. నమ్మితే నా మహిమను
నువ్వు చూస్తావు అన్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాణ స్నేహితులైనటువంటి శిష్యులతో పంచుకుంటూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మరలా చదువుతున్నాను. మీ హృదయములను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఆ స్థలాలలో, హల్లెలూయా, ఆ స్థలాలలో ఉండే అర్హత ఎవరికి ఉంది? యేసు ప్రభువు వారికి మాత్రమే ఉంది. కానీ యేసు ప్రభువు వారి యొక్క మాటలు విని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులకు ఒరిగింది ఏంటి? ఆయన వెళ్ళిపోతున్నాడు కదా. ఇంకా మరి ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఇంకా ఎవరు దిక్కు? కలవరం. ఒక్కసారి ఆలోచన చేయండి. కలవర పడుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క హృదయాలలో ఉన్నటువంటి కలవరపాటు, తొందరపాటు గ్రహించినటువంటి యేసయ్య, మీరు నా ప్రాణ స్నేహితులు, ఇల్లు వాకళ్ళు, బంధువులు, తల్లిదండ్రులు అన్నింటినీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించారు. 3.5 సంవత్సరాలు నాతో పాటు మీరున్నారు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు. నేను ఏది పెడితే అదే తిన్నారు. మీ దగ్గరే నేను పండుకున్నాను, నా దగ్గరే మీరు పండుకున్నారు. హల్లెలూయా. కాబట్టి నేను అనాథులుగా నేను మిమ్మల్ని ఆయన మనస్సులో ఉన్నటువంటి నిర్ణయం ఎవరితో పంచుకుంటున్నాడు? ఈరోజు బీటీఎల్జీ వారితో పంచుకుంటున్నాడు. ఆమేన్. ఆయన మనసులో ఉన్నటువంటి మాట బీటీఎల్జీ సంఘంతో పంచుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఒక్క మాటేనా? చూడండి, 13వ అధ్యాయము. వాడు వెళ్ళిపోయిన తరువాత ప్రభువారు మాట్లాడుతూ ఉన్నది ఏంటో తెలుసా? 34వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ అనంట చాలా ఆజ్ఞలు ఉన్నాయంట, వేల కొలదిగా ఆజ్ఞలు ఉన్నాయట. ఆజ్ఞలు మనం పాటించలేం. అవి కట్ చేసి మోషే గారికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. చాలా సంతోషం. ఎన్ని ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఎన్ని పలకల మీద ఇచ్చాడు? చెప్పాలి గట్టిగా. ఎన్ని పలకల మీద ఇచ్చాడు? 2 పలకల మీద ఇచ్చాడు. ఈ 2 పలకల మీద 10 ఆజ్ఞలు సమానంగా రాయిలా. ఒక పలక మీద 4 రాశాడు, ఒక పలక మీద 6 రాశాడు. అర్థమవుతుందని చెప్పింది. ఒక పలక మీద 4 రాశాడు, ఒక పలక మీద 10 రాశాడు, 6 రాశాడు. మొత్తం కలిపితే 10 అయ్యాయి. ఈ 4 ఆజ్ఞలు ఏంటో తెలుసా? దేవునికి సంబంధించినవి, దేవునికి మనిషికి సంబంధించినవి. అర్థమైందా? 4 అంటే దేవునికి మనిషికి సంబంధించినవి. ఈ 6 ఆజ్ఞలు ఏంటంటే మనిషితో మనిషి నడుచుకునే నైతిక విలువలతో కూడినటువంటివి. దేవునికి స్తోత్రం. వ్యభిచరించకే, దొంగతనం చేయకే. దేవుడి దగ్గర దొంగతనం చేయం కదా, మనం మనుషుల దగ్గర దొంగతనం చేస్తాం. నీ పొరుగువాని యొక్క భార్యను ఆశించకే, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకే, వ్యభిచరించొద్దే. మనుషులకు సంబంధించినటువంటివి ఈ 6 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి దేవునికి మనిషికి సంబంధించినటువంటివి. ఇన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఇన్ని ఆజ్ఞలలో ప్రధానమైనటువంటివి 2గా తేల్చాడు. ఈ రెండింటిలో మరలా ఒకే ఒక ఆజ్ఞ ఆయన ప్రేమిస్తూ ఆయనకు ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మిమ్మును ప్రేమించినట్టే. ఆమెన్. మీరు పెంట కుప్ప మీద ఉన్నటువంటి వాళ్ళయ్యా, మీరు చెత్తలో తిరుగుతున్నటువంటి వారు, మీరు
మీరు దుర్వాసన వస్తున్నటువంటి వాళ్ళు, మీరు పాపిష్టి జనాంగము, మీరు పరిశుద్ధుడనైనటువంటి నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మిమ్మలను నేను ప్రాణ స్నేహితులుగా చేసుకున్నాను. మీకెక్కడా నాకెక్కడా, కానీ నేను తగ్గించుకొని ఏం చేశాను, మిమ్మల్ని నేను ప్రేమించాను. ఈ ఆజ్ఞలన్నీ కూడా విడిచిపెట్టు. కానీ ఏంటో తెలుసా, నా మనసులో ఉన్నటువంటి నిర్ణయం మీకు చెప్తూ ఉన్నాను. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమిస్తే మొత్తం అన్ని ఆజ్ఞలు కూడా వచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఎందుకో తెలుసా, నేను నిన్ను ప్రేమించా. దాంట్లో ఉన్నటువంటి అర్థము చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయటం జరిగిందో చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మును ప్రేమించినట్టే. ఎంతగా ప్రేమించాడండి నా యేసయ్య, ఎంతగా ప్రేమించాడండి. సభ్య సమాజములో అనామకులై ఉన్నటువంటి మనుష్యులను ఎన్నుకొని, దొంగలను ఎన్నుకొని, వ్యభిచారులను ఎన్నుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కఠిన హృదయాలను ఎన్నుకొని, ఎక్కడి నుంచి నోవాహు గారి దగ్గర నుండి చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం వరకు ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు? ప్రాణ స్నేహితుడిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చేస్తూ ఉన్న పనులను బట్టి నరకానికి పోతాం, మనం పాతాళానికి పోతాం, అంతే. మరణం మనల్ని తరుముతూ ఉంది. రెండవ మరణానికి కూడా మనము అర్హులమే. కానీ ప్రాణ ప్రియుడిగా వచ్చినటువంటి, ప్రాణ స్నేహితుడైనటువంటి యేసయ్య ఎందుకు పనికిరానిటువంటి మనల్ని ప్రేమించి తన మిత్రులుగా చేసుకుని ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా, ఈరోజు అదే కరువు అయిపోతుంది. 2000 సంవత్సరాల క్రిందట ఆయన లోకాన్ని పరీక్షించి, పరిశీలన చేసి, పరిశోధించి, నేను రాబోతూ ఉన్నటువంటి కాలంలో ఇంటిలోనే పొసగక ఉంటారు, ప్రేమ అనేటువంటి దానికి విలువ లేకుండా పోతుంది, పగలు ప్రతీకారాలతో జీవిస్తారు, ద్వేషపూరితమైనటువంటి హృదయాలతో జీవిస్తారు, ఒకడికి ఒకడు చంపుకొని బాధించుకునే విధంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా, శిష్యులారా, నా ప్రాణ స్నేహితులారా, మీరు మాత్రము ఒకరికి ఒకరు ప్రేమిస్తూ, నిన్ను వల్లే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తూ, కులం చూడొద్దు నువ్వు, మతం చూడొద్దు నువ్వు, జాతి చూడొద్దు నువ్వు, భాష చూడొద్దు నువ్వు, ఉన్నారా లేరా అని చెప్పి చూడొద్దు నువ్వు. అలా చూచినట్లయితే నా క్వాలిఫికేషన్స్కి మీరు ఎవ్వరు కూడా సరిపోరు. నేను తేజోవాసునై ఉన్నాను, కానీ మీరు భూలోకవాసులై ఉన్నారు. మీరు మట్టి అయి ఉన్నారు, నేను మహిమనై ఉన్నాను. మహిమ స్వరూపుడిగా ఉన్నటువంటి నేను భూలోకానికి వచ్చి మట్టి రూపములో, మట్టి ముద్దగా ఉన్నటువంటి మిమ్మలను నేను ప్రేమించాను, హత్తుకున్నాను. నా మాటను బట్టి మీరు కూడా నన్ను హత్తుకొని ఏం చేశారు? ఇంతవరకు నడిచారు. ఇక నేను వెళ్ళిపోయే సమయం వస్తూ ఉన్నది. నా ప్రాణ స్నేహితులు మీరే మిగిలారు. కాబట్టి నేను ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఆజ్ఞ మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు సుమ. ఒక ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ మనసు మనకుందా? ఈ హృదయం మనకుందా? మనల్ని కూడా ప్రాణ స్నేహితులుగా భావించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటున్నాడు. లేనటువంటి వానికి పెట్టండి అంటున్నాడు ఆయన. ఇక మూడోది చూద్దాం, చూడండి. 14వ అధ్యాయం అయిపోయింది. 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా
ఫలించాలని దానిలోని పనికిరాని తీగెలను తీసివేస్తాడు. చాలండి, ఇదొక మర్మం. అవుతుంది కదా, ఇది బోధ కాదు సుమా. ఆయనను ప్రేమిస్తూ ఆయనతో నడుస్తూ ఉన్నటువంటి వారితో ప్రభువు ఆ రాత్రికాల సమయంలో పంచుకున్నటువంటి ఆనిముత్యాలు, ఆయన ప్రాపర్టీ గురించి, ఆయన సేవా విధానము గురించి శిష్యులతో పంచుకుంటూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిని. వెళ్ళిపోయే గడియ వచ్చేసింది. నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని చెప్పి నన్ను విడిచిపెట్టేస్తారా అని చెప్పి నాకు దూరం అయిపోతారా అని చెప్పి మీ భక్తిని ఆర్పేసుకుంటారా, మీ దీపాన్ని ఆర్పేసుకుంటారా? మీరు వెలగబడ్డారు, నేను వెలిగించాను. మీరు ప్రకాశించాలి అంతే. లోకంలో మీరు ప్రకాశించాలి అంటే మీరు నాలో నిలిచి ఉండాలి. ఆమేన్. ఇంతవరకు కూడా మనతో ఉన్నాడు, ఆ ప్రభు సిలువ వేయబడ్డాడు, వెళ్ళిపోయాడు అనేటువంటి మనసు ఉండకూడదు. అటువంటి కలవరం ఉండకూడదు మీలో. నేను వెళ్ళిపోయి ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నాను అన్నటువంటి తలంపు మీలో ఉండి నాలో మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. ఆ ఆజ్ఞ మీలో నిలిచి ఉండాలి. నేనేం చేయాలని వెళ్తున్నాను? నా ప్రాపర్టీ మీకు ఇవ్వాలని వెళ్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అది అర్థం ఏంటో తెలుసా? నా ప్రాపర్టీ అనేక నివాసాలు ఉన్నాయి, అవన్నీ కూడా నా తండ్రి నా కొరకు సిద్ధపరిచినటువంటివి. మళ్ళా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా నా వాళ్ళకి ఇవ్వటానికి నేను సిద్ధపరచుకుంటానని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి అవన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆ 11 మంది ప్రాణ స్నేహితులకే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఈరోజు రక్షణ పొందే సందర్భంలో మనం చేసుకున్నటువంటి ప్రమాణం, మన చచ్చేంత వరకు కూడా ఆయన హత్తుకుని ఉన్నట్లయితే మనము కూడా హక్కుదారులమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 గుంపుల్లో మనం ఎలా ఉండాలి? హత్తుకుని ఉండేటట్లుగా ఉండాలి. పౌలు గారు బోధ చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారు, కొంతమంది బాగుపడిపోయి వెళ్ళిపోయారు. కానీ అక్కడ దమరి అనేటువంటి ఒక స్త్రీ, ఆమెతో పాటు కొందరు ఆయనను హత్తుకొని ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని హత్తుకొని ఉండాలి, ప్రార్థనను హత్తుకొని ఉండాలి, ఆయన సన్నిధిని హత్తుకొని ఉండాలి. ఈ కమ్యూనికేషన్, ఈ సహవాసము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వచ్చేంత వరకు లేక మన ప్రాణం పోయేంత వరకు కూడా నమ్మకంగా ఉండాలి. అటువంటి వారికి ఆయన ప్రాపర్టీ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు కలవరపడొద్దు, నేను వెడుతున్నాను, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నేను మొద్దును. ఇప్పుడు తీగలుగా మిమ్మల్ని కట్ చేశాను. నేను కట్ చేశానంటే మీకు నేను వేరే వెళ్ళిపోతూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి జీవము మీలో ఉండి తీరాలి. ఆమేన్. నేను చేసే కార్యాల కంటే ఎక్కువ మీరు చేయాలి. ఏం చేతనంటే నా ద్వారా మీరు వెలిగించబడ్డారు. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నిజానికి ఆ ప్రాణ స్నేహితులలో ఒకే ఒక్కడు గురించి ఆ 11 వారిని కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య తన ప్రాణ స్నేహితులుగానే భావిస్తున్నాడు. నిజంగా ప్రాణ స్నేహితుడై ఉన్నటువంటి యోహాను గారికే నాయకత్వం ఇవ్వాలంట, పేతురు గారికి కాదు సుమా. 12 మంది శిష్యుల మీద అధికారము పేతురు గారికి ఇచ్చాడు. ఎందుకని? మరలా యేసయ్య పక్షపాతి అయిపోతాడేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి. అర్థమవుతుంది కదా? ఏం చేతనంటే ప్రతి ప్రార్థనకు, ప్రతి చోటికి ఈ యోహాను గారే చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు. కొంచెం తెలివైనటువంటి వాడు, కొంచెం బంధువైనటువంటి వాడు.
ఈయనతోటే పంచుకోవటం వల్ల ఈ శిష్యులపై అధికారం యోహాను గారికి ఇచ్చాడు అంటే మరలా నీకు నచ్చినటువంటి వాడు, నీకు బంధువు, లేకపోతే నీతో తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చాడు అన్నటువంటి చెడ్డ పేరు ప్రభువుకు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఆ నాయకత్వం యోహాను గారికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడండి? చుడుకుతనం కలిగిన పేతురుగే ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క రాజ్యము ఎవరైతే ఆయనను హత్తుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, సంఘానికి మానకుండగా, వాక్యానికి మానకుండగా, ప్రార్థన విడిచిపెట్టకుండా, రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శిష్యులు, ప్రాణ స్నేహితులు. అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కృపా వరాలతో ఆయన నింపుతాడు. వారు ప్రార్థనలు చేస్తే భూలోకమే తలక్రిందులు అయ్యే విధంగా ఉండేటట్లుగా ఆయన నింపుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘంలో ఎన్ని అద్భుత కార్యాలండి. ఎవరితో నడుస్తున్నాం మనము? ఏ దొరగారో డబ్బు ఇస్తే నడుస్తున్నామా మనము? ఏదో నెంబర్ పెట్టుకుని మన అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళ దొరలు వచ్చి ఇక్కడ ప్రార్థనలు పెడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి సొమ్ములను బట్టి మనం నడుస్తున్నామా? లేకపోతే ఇక్కడ గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి లేకపోతే ఎమ్మెల్యే గారి వరకు కూడా రాజకీయ నేపథ్యంలో నడుస్తున్నామా మనము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుర్చీలో కూర్చుని నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి సమయంలో నేను లొంగిపోయానంతే. ఇక నుండి నేను ఏలబోతున్నాను, నేను మిమ్మల్ని అన్నాడంతే. ఇక నుండి నేను నడిపించుకుంటాను, మనుషులకు కాదు ఘనత, నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన నిర్ణయం తెలియపరిచాడు సంఘానికి. ఆమేన్. 2017లో ఆయన యొక్క నిర్ణయాన్ని ఏం చేశాడంటే తెలియపరిచాడు. ఆ నిర్ణయాన్ని బట్టి మనం నడుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మాట మాకు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఒకవేళ శిష్యులు అడిగారేమో, అప్పుడు యేసయ్య నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇవి ప్రజలతో పంచుకునేవి కాదు, ఇవి జనాలతో పంచుకునేవి కాదు, ఇవి బంధువులతో పంచుకునేవి కావు, నా యొక్క అమ్మతో పంచుకునేది కాదు, నా యొక్క తమ్ముళ్ళతో పంచుకునేవి కాదు. ఈ విషయాలు నా నిర్ణయం, ఇవి నా నిర్ణయాలు మీకు చెప్తూ ఉన్నాను. నేను లేనటువంటి సందర్భంలో మీరే వాడబడతారు. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, యావత్ ప్రపంచానికి మీరు ఏమవుతారు? వెడతారు. ప్రవ్వా నువ్వు లేకుండగా మాకెక్కడదయ్యా ధైర్యం? ఎవడో ఒక పెద్ద ఆయన తన యొక్క కుమారుడిని తీసుకుని వచ్చి ప్రార్థన చేయమంటేనే మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు పోలేదు, వాళ్ళలో ఉన్నటువంటి రోగం పోలేదు. ఇప్పుడు నువ్వు ఇంత ఘనంగా చెప్తున్నావు. అయ్యా ఎలాగయ్యా మేము బ్రతికేది? అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి ఎంత గొప్ప మాట. 16వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. నువ్వు లేకుండా మేము ఎలాగా? నువ్వు లేకుండా మాకు అడ్రస్ ఏంటి? మాకు ప్రూఫ్ ఏంటి? అప్పుడు చెప్తున్నాడండి అసలైనటువంటి రహస్యం, అసలైనటువంటి సీక్రెట్. అసలు మూడో వ్యక్తి గురించి అసలు ఆయన మాటల్లో ఎప్పుడు కూడా ఎంటర్ చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి, ఆదరణకర్త ఆత్మ గురించి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలా.
ఆ ప్రాణ స్నేహితులతో పంచుకుంటుండే. సభలు పెట్టినప్పుడు కర్త వస్తాడని చెప్పి ఎక్కడ మాట్లాడలా. భారీ సభలు పెట్టినప్పుడు, ఆయన భోజనాలు పెట్టినప్పుడు ఈ సీక్రెట్ వాళ్ళతో పంచుకోలే. ఎవరితో పంచుకుంటున్నాడు? ఎస్, వాళ్ళు ఎలాగున్నారు? కలవరముతో ఉన్నారు. ఆమేన్. ఈరోజు ఎన్ని కలవరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు వాక్యముతోటి, ప్రభు యొక్క ప్రార్థనతోటి సత్సంబంధము పెట్టుకున్నటువంటి వారితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని లేవనెత్తే దేవుడు. కలవరాలు, తొందరపాట్లు కలిగినటువంటి వారిని లేవనెత్తే దేవుడు, వాళ్ళని ధైర్యపరిచే దేవుడు. ఆమేన్. వాళ్ళను ధైర్యపరిచే దేవుడు. నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బెంగ, నేను మిమ్మల్ని విడిచి వెడుతున్నాను అని చెప్పి నేను చెప్పినందుకు మీరు తొందరపడుతున్నారా? ఒక సీక్రెట్ చెప్పనా? నేను వెళ్ళిపోయిన తరువాత మీరే దేవుళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఒక్కడే మీతో ఉన్నాను, కానీ మీరందరూ దేవుళ్ళే మనుషులకే. నేను చెప్తున్నాను, పేతురు నాకంటే గొప్పవాడును, తోమా నాకంటే గొప్పవాడును, ఆంద్రే నాకంటే గొప్పవాడు నువ్వు, పేతురు నువ్వు చూడొద్దు ఇంకా. హల్లెలూయా. సీక్రెట్స్. హల్లెలూయా. తన యొక్క నిర్ణయాలు, తన యొక్క భావజాలము అర్థమవుతుందా నేను చెప్పింది? ఆయన వెళ్ళిపోతాడు అన్నటువంటి కలవరంతో వాళ్ళు జీవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళతో ప్రత్యేకించి, ఇది బోధ కాదు సుమా, ఆయన నిర్ణయం, ఆయన మనసులో ఉన్నటువంటి మాట వాత్సల్యంతో వాళ్ళని హత్తుకొని ఏం చేస్తున్నాడంటే చెప్తూ ఉన్నాడు, మీరు బాధపడుతున్నారా? నేను వెళ్ళిపోతే మరలా ఎవరు మనల్ని నడిపిస్తారు? ఈ సమాజాన్ని విడిచిపెట్టేశాం, బంధువులను విడిచిపెట్టేశాం, ఈ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసాం, ఈ గుళ్ళను విడిచిపెట్టేసేసాం, ఈ ఆచారాలను విడిచిపెట్టేసేసాం, ఇంకెవరు నడిపిస్తారు మనల్ని అని చెప్పేసి అనుకోండి. మిమ్మల్ని ఎవ్వరు కూడా నడిపించరు. నడిపించేవాడిని నేను పంపిస్తాను. పంపించేవాడిని నేను పంపించబోతూ ఉన్నాను. నేను వెళ్తేనే కానీ ఆయన రాడు. ఆయన ఎవరో తెలుసా? సత్యస్వరూపయోగు ఆత్మదేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, ఎంత ప్రేమమయుడండి, ఎంత ప్రేమమయుడు. కృంగిపోతున్నటువంటి సమయంలో నువ్వు వంగి ప్రార్థన చేయి చాలు. 10 మంది నాకు తోడబుట్టినటువంటి వాళ్ళు, అయితే 10 మంది నాకు కలిసి వస్తారు, 10 మంది నాకు స్నేహితులు కదా అని చెప్పి వాళ్ళతో పంచుకున్నావా, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కానీ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నీ దిగులు, నీ బెంగ ప్రభుతో పంచుకున్నావా, నిన్ను ఎంత దూరమైనా తీసుకుని వెళ్తాడు. ఆమేన్. నిన్ను ఎంతకైనా ఆయన హెచ్చిస్తాడు. కృంగిపోయినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? బలపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక లాస్ట్ ఫైనల్ వచ్చినాం, 17వ అధ్యాయంలోకి వచ్చాను. 17వ అధ్యాయం. దీంట్లో ఒక్క మాట కాదు సుమా, 1 నుంచి 26 వచనాల వరకు కూడా వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారండి. ప్రాణ స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అదంత అద్భుతమైనటువంటి ప్రార్థన. అంత ప్రార్థన నా ప్రభు ఎక్కడ చేయలేదు. 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనే. ఆ ప్రార్థన దేవునితో సంభాషణ. హల్లెలూయా. ప్రభువా, నాకంటూ ఒక రాజ్యం ఉన్నదన్నావు. ప్రభువా, నాకంటూ ఒక రాజ్యం చూపించావు. వచ్చేస్తే నేను ఇచ్చేస్తానని అన్నావు. ప్రభువా, నాతో పాటు నా శిష్యులు కూడా వస్తారు. ఆమేన్. నాతో పాటు నా ఫ్రెండ్స్ వస్తారు, నాతో పాటు నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళు వస్తారు, నా ప్రాణ స్నేహితులు వస్తారు. నా కోసం వాళ్ళు అన్నీ వదులుకొని ఏం చేశారో తెలుసా? ఈ 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు వాళ్ళు. ఈ 3.5 సంవత్సరాలు నేను సేవ ప్రారంభించిన తరువాత నన్ను వెన్నంటి ఉన్నారు. ఒక్కోసారి నా మీద సనుక్కున్నా, ఒక్కోసారి నాకు దూరమైన, ఒక్కొక్కసారి నా యొక్క ఆ మాటలకు లొంగకపోయినా, అయ్యా అందరూ కలిసి సమిష్టిగా మేము జీవించాం కదా భూలోకంలో. కాబట్టి నేను ఎక్కడైతే ఉంటానో నా వాళ్ళు కూడా అక్కడ ఉండాలి సుమా. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మాట మేరకు వాళ్ళకి అభయం ఇస్తూ ఉన్నాడు. నేనుండి చోటన మీరును ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణ స్నేహితులతో పంచుకోండి. ఏదైనా బాధ వస్తే దైవజనునితో పంచుకోండి, దైవజనురాలతో పంచుకోండి.
ఏం చేతనంటే మనల్ని ఏలబోతూ ఉన్నటువంటి వాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య తన కార్యము చేసి తన మహిమను చూపించి 3వ రోజున తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఎవరి ద్వారా బ్రతుకుతున్నామో తెలుసా? మనము పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇవ్వాలి. దురాత్మకు మనం చోట్లు ఇస్తాం. ఏం చేతనంటే దురాత్మకు మనం చోటు ఇస్తాం, కానీ పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పరిశుద్ధత కలిగినటువంటి వారి చోట, పరిశుద్ధమైన తలంపులు కలిగినటువంటి వారి మధ్య, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని స్తుతించుచున్నటువంటి గృహములో ఆయన ఉంటాడు. మన యొక్క పనులన్నీ కూడా ఎలా ఉంటాయి? రోతగా ఉంటాయి. రోతని ఇష్టపడేవాడు ఎవడు? దుష్టుడు. బాగా అర్థం చేసుకోండి. ఏం చేతనంటే 3 రకాలైనటువంటి నీతులు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాలైనటువంటి నీతులు. ఒకటి దెయ్యం నీతి, రెండోది మనుషుల యొక్క నీతి, మూడోది పరమాత్మ యొక్క నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యం నీతి అంటే ఏంటి? దురాత్మ యొక్క నీతి. ఏంటో తెలుసా? నిన్ను పాడు చేయటమే. అర్థమైంది కదా? నిన్ను పాడు చేయటమే వాడి యొక్క నీతి. ఏంటంటే నువ్వు బాగున్నావా? నువ్వు బాగుండకుండా ఉండాలంతే. నువ్వు బాగుండకుండా ఉండాలంతే. నిన్ను మంచిగా వాడు ఎప్పుడు కూడా చూడడు. దురాత్మ నిన్ను పాడు చేయాలి, నిన్ను నాశనం చేయాలి. వాడి యొక్క నీతి అది. మనుష్యుల యొక్క నీతి ఏంటో తెలుసా? ఎవరైనా నా పట్ల ఏం చేశారో తిరిగి నేను అయ్యే చెయ్యాలి. అర్థమైందా? నాకు జత బట్టలు ఇచ్చారు అనుకో, మా శ్రీని గారు ఇంటికి కేకేసి ఆయనకు కూడా నేను జత బట్టలు పెట్టాలి. పెద్ద కొడుకు పెళ్లి చెప్పాడు అనుకో, ఆయన నాకు మరలా నేను ఇన్విటేషన్ నా పెద్ద కొడుకు పెళ్లి చెప్పాలి. అర్థమవుతుంది కదా? నాతో పాటు అమలాపురం వచ్చాడు అనుకో, ఆయన ఎక్కడికైనా వెళ్తున్నటువంటి సమయంలో మరలా నేను వెళ్ళాలి. ఇది మనుషుల యొక్క నీతి. వాళ్ళు పెట్టారు కదా, మనం పెట్టకపోతే అంటారా అనరా చెప్పండి. మాట్లాడరా? వాళ్ళు పెట్టారు కదండి, జాకెట్ ముక్క పెట్టారు, మనం పెట్టకపోతే. చూసారా? ఇది మనుషుల యొక్క నీతి. కానీ దేవుని యొక్క నీతి ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క నీతి చివరి బొట్టు వరకు కూడా ఎంత ఘోర పాపులమైనప్పటికీ కూడా మన కొరకు ప్రాణం పెట్టే నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నీతి, మన కొరకు ధర్మశాస్త్రాన్ని, యొక్క ప్రేమ లేఖను ఇచ్చినటువంటి నీతి అండి. ఆయన నీతి ఇది దేవుని యొక్క నీతి. ఆ నీతిని నిర్ణయించుకున్నటువంటి పరమ తండ్రి యేసు ప్రభుల వారి ద్వారా ఇంకా చిట్ట చివరి ఆ రాత్రికాల సమయంలో పంచుకుంటున్నటువంటి తన యొక్క మనసులో ఉన్నటువంటి నిర్ణయం అంతా, కూర్చోండిరా బాబు, కూర్చోండి, మీకు చేయవలసిన నేను చెయ్యాలి, కూర్చోండి అని చెప్పి కూర్చోండబెట్టి కాలు కడిగాడండి. ఈ పాపాత్ముడు కూడా కాలు కడిగించుకున్నాడు. యోధ టవల్తో తుడిచాడండి. అయిపోయిందా? తర్వాత రొట్టెని ఎత్తుకున్నాడండి. ఇది నా శరీరం అని తినండి అని చెప్పి ఎవరికి ఇచ్చాడు? 5,000 మందికి ఇచ్చాడు. మన స్నేహితులకే కదా ఇస్తా. వాళ్ళతో పంచుకున్నాడు. వాళ్ళు తిన్నారండి. తిన్న తర్వాత ఇది నా రక్తం అని చెప్పి ద్రాక్షారసం ఇచ్చాడండి. అందరూ తీసుకున్నారు కదా. అప్పటికి కూడా ఆయన రహస్యాలు చెప్పలే. ఎవడున్నాడు అక్కడ? యూదా ఇస్కరియోతు ఉన్నాడు. వాడు వెళ్ళిపోయిన తరువాత ఈ 18వ అధ్యాయంలోనే ఎంటర్ అవుతాడు వాడు మరలా. అర్థమైంది కదా? ఎవడు? యూదా ఇక 18వ అధ్యాయంలోనే ఎంటర్ అవుతాడు. కాబట్టి వాడు ఉన్నటువంటి విధానాన్ని బట్టి యేసయ్య పంచుకోలా. అలాగుననే
ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అన్యులతో కాదు దేవుడు పంచుకునేది, రక్షణ పొందినటువంటి వారితో ఈ సహవాసంతో ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క నిర్ణయం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో పంచుకున్నాడు. ప్రభువా, ఈ యొక్క శిష్యులతో నువ్వు పంచుకున్నటువంటి విధానం నాకు కూడా కావాలయ్యా. నేను కూడా నీకు ప్రాణ స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రాణ స్నేహితురాలుగా ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా ప్రాణం పోయేంత వరకు కూడా నీ సన్నిధిని నేను వదలను. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని చీకటి రాత్రులు నన్ను శోధించినప్పటికీ కూడా అయ్యా, నేను నీ సన్నిధిని విడిచిపెట్టినాయి. ప్రతి వారము, ప్రతిరోజు కూడా నా యొక్క గుమ్మంలో నా ప్రార్థన నీ కొరకు నేను చేస్తానయ్యా. నా నిర్ణయం తీసుకుని ప్రభుతో గడుపుదాం. ఇంకా అనేక మర్మాలు దేవుడు మనతో మాట్లాడతాడు.